విడుదల రజనీ గారిని గుంటూరు మార్చడం పట్ల మీ స్పందన ఏంటి? అధిష్టానం ఏది జీవితం చేయటమే కానీ అన్న ఎందుకని మీ అభిప్రాయం? అభిమానం అది. ఎక్కడైనా రజనీ గారు బాగానే చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ కరోనా టైంలో చిలకలూరిపేటలో చాలా బాగా చేశారు. ఏంటంటే లాక్డౌన్ విధించిన ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో నిత్యావసర సరుకులు పంపించడం కానీ, కూరగాయలు పంపించడం కానీ, వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ అవన్నీ కూడా మేడం గారు బాగా సేవలు బాగా చేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ప్రతిపక్షం అంటావా ఏమి చేయలేదు, దోచుకున్నారు, సంపాదించుకున్నారు, అవన్నీ సహజం. ఇంకా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. మరి అధికారంలో ఉండే వాళ్ళ మీద ఏదో బురద చల్లాలి కదా, చల్లుతూ ఉంటారు. మరి చేశారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? 175, 170 చెబుతున్నారు కానీ నేను అనుకున్నా 140 అబోవ్ రావచ్చు అనుకుంటున్నా. నా అభిమానం అయితే ఇది. నెక్స్ట్ పక్కా జగన్ వచ్చేది. ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేశారు? అది ఉంటే కదా చేయడానికి. గుంటూరులో ఉండేది లేదు, తెల్లారలేదు. గుంటూరులోనే ఉండేది. పేటలో ఉంటే గుంటూరు ఎందుకు మార్చారు? మేడం గారు గెలవలేరు, అటు సర్వే వచ్చింది అటు వెళ్ళిపోయారు. ఈ నియోజకవర్గం శాసనసభ్యురాలు మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేశారు? అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని అంటున్నారు కానీ మనకేం వారి గురించి అవగాహన లేదు. ఆమెను గుంటూరు మార్చడం పట్ల ఇక్కడ ఒక కమ్మ సమాజ వర్గం ఉంది, బలమైన నాయకుడు పుల్లారా గారు అంటే. ఆమె రజనీ ఏమో నాయుడు సంబంధించిన బీసీ క్యాండిడేట్. ఇక్కడ కమ్మ సమాజ వర్గాన్ని తట్టుకోవాలంటే ఏదైనా ఎట్ టైం ఫస్ట్ టైం జగన్ చూడాలని, కొత్తదనం కోరుకోవాలని కోరుకున్నారు. సెకండ్ టైం లో మార్పులు చెరుపులు జరుగుతాయి కదా, ఆవిడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెట్టామనుకో 100% ఓడిపోద్ది అన్న ధీమాతో ఆయనకున్న సర్వే ప్రకారం చేసుకుని గుంటూరులో వేసారు. అది అంతవరకు గ్యారెంటీ. విడుదల రజనీ గారు ప్రజెంట్ ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు అండ్ ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఆ మేడం గారిని గుంటూరు మార్చడం పట్ల మీ స్పందన ఎందుకు మార్చారు? గుంటూరు మార్చడం అంటే అది ముఖ్యమంత్రి గారి నిర్ణయమే. పార్టీ అధ్యక్షుడుగా ఆయన తీసుకున్న నిర్ణయం. మంత్రి గారు అభివృద్ధి ఇక్కడ జరపలేదా? జరపలేదు. ఇక్కడ కార్యక్రమాలు బాగానే చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రి ఇంతకుముందు 30 పడగల ఆసుపత్రిగా ఉండేది. ఈనాడు 100 పడగల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి నూతన ఆసుపత్రి కూడా నిర్మించడం జరిగింది. పెద్ద ఆసుపత్రిని ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉండేటువంటి ఆసుపత్రిని ఆయన నిర్మించడం జరిగింది ఆ హయాంలో. ఈ మధ్య నేను వెళ్ళి ఆసుపత్రిని చూశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news